ఆ ప్రాంతంలో సమస్య ఎదుర్కొంటున్నామని భావిస్తున్న రైతులతో చెప్పండి, మాట్లాడండి. సార్, రైతు కంటి నీరు అనేది అసలే కారిస్తే అది మంచిది కాదు, అది దేశానికే మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ విషయంలో అయితే లేదా ఒకప్పుడు మీ నాయకుడు వెళ్ళి రచ్చబండ మీద కూర్చొని రైతులకు సంఘీభావంగా మాట్లాడారు, ఇవాళ ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న వస్తుంది. లేదు సార్, అది రాంగ్. మీకు వచ్చింది అయితే రాంగ్. నేను చెప్పేది ఏది రాంగ్ నాకు వచ్చింది అంటే, రైతుల పక్షాన మేము మాట్లాడలేదన్న మాట అయితే అవాస్తవం. రైతులు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇవాళ రోజున చూడండి, సబ్ కలెక్టర్లతో ఒక బెంచ్ అనేది ఏర్పాటు చేసాం 5 మండలాలకు సంబంధించి. మీరు అది చూడండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే, ఇండోసోల్ విషయంలో వీళ్ళు చేసే రాజకీయం కూడా ఎట్లా ఉంటుందంటే, వైసీపీ ఏమో జూలై 7వ తారీఖునేమో సాక్షాత్తు వాళ్ళ సాక్షి పేపర్లో ఏమో ఇండోసోల్ మీద కుట్ర అని చెప్పేసి అని అంటారు. 10 రోజులు తిరగకుండా నిన్న ఎమ్మెల్సీ మాధవరావు గారు ఒక 20 మందిని రైతులు తీసుకొస్తే మీ పక్షాన్ని పోరాడతానంటాడు. అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి అనేది ఏ విధంగా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఒకసారి రైతులు కూడా ఒకసారి గ్రహించాలి. అది ఈ రైతులే కాదు, ఏదో వైఖరి ఉంది, మీకు ఏది లేదు కదా, అది కదా చెప్పేది. వాళ్ళకి ఏదో ద్వంద్వ వైఖరు, మా క్లారిటీ మాకు 3 రకాల వైఖరులు. కూటమి నాయకులకి పక్కన పెట్టేయండి. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకూడదు అనుకున్నారు. వాళ్ళు ప్రవర్తించినట్టుగా రపారపాలుగా మేమైతే ప్రభుత్వాన్ని అయితే మేము నడిపించట్లేదు సార్. ఇవాళ రోజున ప్రజల పక్షాన మేము ఏ అభివృద్ధి చేయాలన్నా కానీ మేము ముందుకు వెళ్తున్నాం. మన ప్రకాశంలో చూసుకుంటే జేజేఎం చూడలేదా, జలజీవన మిషన్. అట్లాగే మీరు పెదపరిమి చూడలేదా, పొన్నెకల్లు చూడలేదా మీరు? గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పెదపరిమి పొన్నెకల్లు సైకిళ్ళ మీద వాళ్ళు వెళ్తూ చాటింగ్ వేసుకుంటున్నారు. ఏమని? దండోరా ప్రభుత్వం వస్తోంది, మీ భూములు జాగ్రత్త, ఇళ్లలో ఉండండి, బయటికి రామాకండి అని. చూడలేదా? వైసీపీ వాళ్ళు వేస్తున్నారా? రైతులు అంటే రైతులు కూడా మీకు బ్రాండ్ వేసేస్తారా రైతులకి? అంటే మరి నిన్న అది కాదు సార్, నిన్న నెల్లూరు నుంచి 20 మంది రైతులు వెళ్ళారు. వాళ్ళు వైసీపీకి సంబంధించిన అక్కడ నెల్లూరు సంబంధించిన వాళ్ళే అక్కడ ఉన్న లోకల్ రైతులే చెప్తున్నారు. సంపత్రాజు గారు చెప్తున్నారు సార్, అక్కడ రైతులు కొన్ని గ్రామాల్లో బహిష్కరించారు కూడా గ్రామ సభలు, కొన్ని గ్రామాల్లో అదండి ఓపెన్నెస్ అంటే పారదర్శకత ఆయన చెప్తున్నారు. ఆయన స్పష్టంగా దండోరా వేశారు. ఎందుకంటే మేము వచ్చేసి ఇక్కడ భూములు ఏమో మొట్టమొదట ఇచ్చిన వాళ్ళకే ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు, మాకు ఏదైనా సామెత ఉంది, మొదటి దానికే దిక్కులేదు కడదానికి కళ్యాణం అని. అట్లాగా అనుమానాలు, భయాలు కొన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద గ్రామ సభలు జరుగుతాయి, అధికారులు పోతున్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకి ఒక భూమి ఇచ్చేటప్పుడు 100 అనుమానాలు, భయాలు ఉంటాయండి. కాబట్టి దానికి వాళ్ళు చాటింగ్ చేసి దండోరా చేశారు. ఇంకొక విషయం ఏంటంటే వాసుదేవ్ గారు, ఇక్కడ అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో చాలా అంశాలు లేవనెత్తాడండి. ఎందుకంటే ఆయన కరెంటు మీద మాట్లాడాడు, అంటే కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడాడు, కానీ అవన్నీ డైవర్ట్ అయిపోయినాయి. కరెంటు మీద మాట్లాడాడు, ఉద్యోగాల మీద మాట్లాడాడు, సచివాలయ వ్యవస్థ మీద మాట్లాడాడు. ఆయన చాలా అంశాలు తీసుకొచ్చాడు. కానీ బాధాకరమైన ఎన్నికకి పక్కకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కక్షపూరితంగా ఈ మాట్లాడాడో ఇవే వెలుగులోకి వచ్చినాయి. కాకపోతే ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు అన్నట్టు ఆయనకి ఎవరైతే ఉన్నారో స్క్రిప్ట్ అయితే తెలియదు, కానీ ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఉద్యోగస్తులు అంటారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల ఉద్యోగాలు వాలంటీర్గా వాళ్ళు వచ్చి 5,000 రూపాయలు తీసుకుంటే వాళ్ళు 3 లక్షల మంది ఉద్యోగాలు. కరెంటు మీద 9 సార్లు మీరు పెంచి కరెంట్ పెంచేసారు ఈ ప్రభుత్వం అంటున్నారు సార్. అంటే నేనేమంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు స్క్రిప్ట్ ఎవరో ఇస్తున్నారు, కానీ అంశాల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ ఆయన అవగాహనతో మాట్లాడడం. ఒకసారి లక్ష్మీకాంత్ గారి కోసం పెదపరిమి చాటింపు చూపిద్దామండి. ఒకసారి వాళ్ళు సైకిల్ మీద వెళ్తూ, మరి నాకు వాళ్ళు ఏ పార్టీ రైతులు నాకు తెలియదు సార్, రైతులని మాత్రం తెలుసు. ఒకసారి చూడండి. రైతులేనండి, గ్రామస్తులు. తదుపరి గ్రామ రైతులకు మరియు ప్రజానికానికి మనది, మన గ్రామంలో భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పచెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పచెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పూలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున తదుపరి గ్రామ రైతులు పోలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము. రైట్. సో ఇప్పుడు మీకు క్లారిటీ. నాకు రైతులనే తెలుసు, వాళ్ళు ఏ పార్టీ రైతులు నాకు తెలియదండి. సార్ నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఇదే డిబేట్లో కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాము. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు భూములు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సంబంధించి సరిహద్దు రాళ్ళు అనేది వీళ్ళు చెరిపేశారు. ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయనేది తెలియదు.
ఆ 29,000 మంది రైతులు ఆ 34,000 ఎకరాల తర్వాత ఇప్పుడు ఈ 44,000 ఎకరాలు అడుగుతున్నారని మొన్న డిబేట్లో కూడా మీతో చెప్పా. చిన్న సన్నకారు రైతులు కూడా ఈ దీంట్లో ఉన్నారండి, వాళ్ళ దగ్గర నుంచే కొంచెం విభేదాలు వస్తున్నాయండి, వాళ్ళతోనే చర్చిస్తున్నామండి అని అన్నారు. ఈ దొండరావు చూస్తే సేమ్ దానికి సంబంధించింది లాగానే ఉంది. ఆ చీకట్లో ఉన్నారు. ఇవాళ రోజున ప్రతి ఒక్కరు టీడీపీకినో లేకపోతే జనసేనకు మద్దతుగా ఉండాలని లేదు కదా, అక్కడ చీకట్లో కనిపిస్తున్నారు. ఎవరేంటనేది తెలియదు, దండోరా వేసుకుంటే వెళ్తున్నారు చీకట్లో ఒక మైక్ సెట్ పెట్టుకొని. అది ఎవరనాలి? అది ప్రజా వ్యతిరేకత అనాలా, లేకపోతే భూమిలో ఎవరు ఇవ్వద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. గ్రామానికి తక్షణం కరెంట్ సరఫరా పునరుద్ధరించండి, వాళ్ళు వెలుగులోకి వచ్చి చేస్తారు మీరు అడిగినట్టు. రమ్మనండి సార్. ఇప్పుడు అమరావతి రైతులు ఇంతకు ముందు చేసినప్పుడు మేము మద్దతు తెలపలేదా? ఇంతకు ముందు అమరావతి రైతులు దీక్షలు చేసినప్పుడు మేము మద్దతు తెలపలేదా? ఇవాళ రోజున మేము